సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎక్కువ నష్టమా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అయితే ఎక్కువ నష్టమా? మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ప్రశ్న అడగ అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ రాజకీయ పార్టీ యు ఆర్ వెరీ హానెస్ట్ కనపడుతున్నారు. నేను ఈ ఎలక్షన్లో అటెంప్ట్ మాత్రమే చేస్తున్నాను, అటెన్షన్ మాత్రమే డ్రా చేస్తున్నాను అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నిజానికి అడగకూడదు పొలిటికల్ పార్టీని క్వశ్చన్. నరసింహరావు గారు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే, గుడ్డి కంటే మెల్ల బెటర్. గుడ్డేది మెల్లేది? గుడ్డి ఎన్డీఏ, మెల్ల జగన్. సో బీజేపీ అంత ప్రమాదమా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వస్తే? అంటే నేను కొద్ది లాంగ్ రన్లో ఆలోచిస్తున్నాను సార్. అంటే బీజేపీ అనేది ఒక 10 తలల పాము లాంటి పార్టీ. ఒకసారి పంజా విసిరిందంటే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఓకే, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గనక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఎన్డీఏ వచ్చిందనుకోండి, కరెక్ట్గా నెల రోజుల్లో చంద్రబాబు నాయుడిని సీఎంగా దించేసేసి పార్టీ మొత్తాన్ని డిస్మాంటిల్ చేసేసేసి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం అనే దాన్ని డెమోక్రసీని మార్చేసి వాళ్ళు వచ్చేస్తారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కూడా బరిలో దించారంటగా. ఇది మీరు చాలా సీరియస్గా చూడగలుగుతారు. అంటే వాళ్ళ ఎజెండా బాగా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నేను మిగతా రాష్ట్రాల్లో జరిగే అనర్థాలు నేను వెళ్ళి ఆపలేను, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది దళిత బిడ్డలకి, 70-80 లక్షల మంది ఉన్న క్రిస్టియన్లు, ముస్లిమ్స్కి మాత్రం 2 కోట్ల మంది ఉన్నటువంటి వీళ్ళ వర్గాలకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే వ్యక్తిగా వాళ్ళకి అన్యాయం చేస్తుంది బీజేపీ అనేటువంటి నాది ఒక భయం. ఎందుకంటే నేను లాయర్గా యాక్టివ్గా ఉన్నా. నా దగ్గరికి చాలామంది కేసుల కోసం వస్తుంటారు. నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు మొన్న. అన్నా, నేను ఎస్సీ జర్నలిస్ట్. అతను కూడా జర్నలిస్టు, కానీ పాపం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అన్నా, నేను ఎస్సీ, చర్చికి వెళ్తాను, క్రిస్టియన్ బై బాన్. అయితే నేను చర్చికి వెళ్తున్నానని చూసి ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫోటో తీసి మా ఎంప్లాయర్కి పంపించేశారు. ఆ ఎంప్లాయరు నా మీద ఎంక్వైరీ చేసి నేను క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇస్తుంటే నేను రిజర్వేషన్ తెచ్చుకుని ఉద్యోగం పోయింది. ఈ ప్రొసీడింగ్స్ని మీరు నాకు ఛాలెంజ్ చేసి పెట్టండి అని వచ్చాను నా దగ్గరికి. నేను చూస్తే ఎంఆర్ఓ అదే రాశాడు, సర్టిఫికెట్స్ ఇవన్నీ. ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మండల కమిటీ, గ్రామ కమిటీ, జిల్లా కమిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఒక హిందూ మాల మాదిగ్గా ఉన్నటువంటి ఒక ఎస్సీ, నార్మల్గా ఇక్కడ డచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్న కారణంగా చర్చిల సంస్కృతి ఎక్కువ. ఇప్పుడు నేనున్నాను ఎస్సీ, కానీ మా చిన్నతనం నుంచి మేము చర్చికి వెళ్తాం, అంటే దేవుణ్ణి నమ్ముతాం. కన్వర్ట్ అవ్వాల క్రిస్టియన్, చాలామంది కన్వర్ట్ అయిపోయారు. ఎవరైతే చర్చిలకు వెళ్తారో వీళ్ళందరి ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఓసీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు, చర్చిలు నడిపేవాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీలో ఉండే చర్చి వెళ్ళే వాళ్ళందరి మీద అప్లికేషన్లు పెట్టడం ఒక ప్రాసెస్ యుద్ధంలాగా జరుగుతుంది. ఈ యుద్ధంలాగా జరగటం వల్ల రాష్ట్రంలో పానిక్ అయిపోతున్నారు. అసలు చర్చికి వెళ్ళాలి అంటే బైబిల్ దాచిపెట్టుకొని పక్కన పెట్టుకొని బల్లెలు పెట్టుకొని బైబిల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సండే మదర్ ప్రామిస్గా చెప్తున్నాను ఈ మాట, నేను అబద్ధం చెప్పటంలా. చర్చికి వెళ్ళాలి అంటే ఎవరైనా ఎంప్లాయీ బైబిల్ దాచిపెట్టుకొని ఎవడైనా ఫోటో తీస్తాడో అని భయపడి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం. బికాస్ లీగల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు హైకోర్టులోకి వెళ్ళి చూడండి, ఎక్కడ చర్చి మన ఇళ్లలో కనుక ప్రేయర్ చేసుకుంటుంటే డిస్టర్బెన్స్ అని పక్కన వాళ్ళు హైకోర్టులో రిట్టేస్తున్నారు, అది పడగొట్టేస్తుంది. అట్లా కొన్ని నాకు తెలిసి నేను ఒక 100 కేసులు హ్యాండిల్ చేస్తున్నాను. చర్చిలు అటు చర్చిలు అంటే మందిరాలు ఇక్కడ జరగకూడదు లీగల్గానే, మళ్ళీ వాళ్ళు ఇల్లీగల్గా కాదు, ఇల్లీగల్గా కాదు, లా పర్మిట్ చేస్తుంది. ఎందుకంటే చర్చి నడవాలి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ కంపల్సరీ. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏదికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలంటే 100 ప్రొసీజర్లు ఉన్నాయి. ఈ 100 ప్రొసీజర్లు చర్చెస్ వాళ్ళు ఫిల్ చేయలేరు. సొంత ల్యాండ్ ఉండాలి, నో అబ్జెక్షన్ ఉండాలి, ఇళ్ల పక్కన వాళ్ళందరూ నో అబ్జెక్షన్ ఉండాలి, దానికి పన్ను కడతా ఉండాలి, రెగ్యులరైజేషన్ అవ్వాలి, చాలా ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ కాకుండా ఏం చేస్తారు, హోసన్న మందిరాన్ని పెట్టుకుంటారు, ఇంట్లో పాటలు పాడుకుంటూ ఉంటారు, ఓ 10 మందిని పిలిచి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఈ పక్కన వాళ్ళు వెళ్ళి దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి దీనికి కంప్లైంట్ పెట్టడం, హైకోర్టు నుంచి రిట్ తీసుకురావడం, దాన్ని డెమాలిష్ చేయడం, దాన్ని రిమూవ్ చేయించడం అధికారుల చేత. ఇట్ ఈస్ లాలీ పర్మిసిబుల్. సో ఎన్డీఏ వస్తే ఈ ప్రమాదం ఎక్కువ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా విశ్వ హిందూ పరిషత్ ద్వారా చేయిస్తుంది. ఎవ్రీ
గ్రామంలో, Okay. ఎవ్రీ విలేజ్లో. ఇది రేపొద్దున బాగా పెరిగిపోతే, విపరీతంగా ప్రజల్లోకి స్ప్రెడ్ అయిపోతే, రేపొద్దున ఈ కమ్యూనిటీస్ యొక్క ఇంట్రెస్ట్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేస్తాడా? పవన్ కళ్యాణ్ చేస్తాడా? నాకేం సంబంధం అయ్యా, భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ 2 కోట్ల మంది ప్రజల వర్గాల యొక్క ప్రజల భవితవ్యాన్ని ఏం చేస్తాడు? నేను ఒక చర్చల ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడతలేదు నరసింహరావు గారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం విషయంలో కానీ, లేకపోతే చర్చలకి మత సామరస్యాన్ని ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే పొద్దున ఇంకోటి కూడా ప్రమాదం ఉంది. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని కేవలం ఎలక్షన్ వరకే ఆపారు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతే రేపొద్దున చంద్రబాబు నాయుడు పవన్లో కళ్యాణ్ ఆపగలరా? అపాయింట్మెంట్ ఇస్తారా? రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆపగలరా? అంటే రాష్ట్రంలో నువ్వు డెవలప్మెంట్ చేయకపోగా రాష్ట్రంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్ళి అంబానీకి అమ్మేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ యొక్క భవితవ్యాన్ని తొంగలో తొక్కేసి రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయకుండా ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ ఇన్వైటింగ్ బీజేపీ ఇంటూ అవర్ ఆంధ్ర పాలిటిక్స్? ఈ పాలిటిక్స్ జరిగే కంటే జగన్మోహన్ రెడ్డి లాంటి డిస్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తిని ఇంకొంతకాలం భరించవచ్చు. సో ఇఫ్ నాట్ బీజేపీ విత్ టీడీపీ యాక్సెప్టబుల్. అప్పుడు బాబు గారు జగన్ గారి కంటే బెటర్, ఫార్ బెటర్. బికాస్ చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడిన చంద్రబాబు నాయుడు దగ్గర ఆప్షన్ లేదు, పవర్ లేదు. బికాస్ వీకే పేరు బాగా. ఖచ్చితంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, నారా లోకేష్ విషయంలో నేను ఆయన్ని విమర్శిస్తాను, కానీ నారా చంద్రబాబు నాయుడు విషయంలో పర్సనల్గా అడ్మినిస్ట్రేటర్ అనే విషయంలో మాత్రం నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్. కష్టపడతాడు. కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నంత మాత్రాన నాలో తప్పులు లేవా? అన్నీ ఉంటాయి, అన్నీ కరెక్ట్ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కొంత అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్రం పట్ల కొంత కమిట్మెంట్ ఉంది. హైదరాబాద్ లాంటి సిటీస్ని, విజయవాడ లాంటి సిటీస్ చేస్తున్నారు. కానీ ఈ పక్కన ఉన్న క్వార్టరీ ఉందే, వీళ్ళు చేయనిరు. ఇప్పుడు నాయకుడు అనేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి. నరసింహరావు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నారాయణ ఎక్కడున్నాడు 5 సంవత్సరాలు? కట్టా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? పత్తిపాటి పుల్లారావు ఎక్కడున్నాడు? వీళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడున్నారు సార్? ఈ రోజున వీళ్ళందరూ పెట్టుబడులు పెడుతున్నారని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చావు కదా. ఒక ప్రతిపక్షంలో ఉండి పనిచేయరు ఇలాంటి వాళ్ళందరూ రేపొద్దున అధికారం రాగానే వీళ్ళందరూ కూడా బెల్లం చుట్టూ ఏకలాగా మళ్ళీ రాష్ట్రాన్ని స్క్వీజ్ చేస్తారు, బ్లడ్ని. సో నేను నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేస్తాను. నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని, సో ఇంపాసిబుల్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా. పాసిబుల్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఇంపాసిబుల్ కాబట్టి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేని, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడు పరిపాలన నేను యాక్సెప్ట్ చేస్తాను వ్యక్తిగతంగా. లేదు, ఇఫ్ నాట్ వీళ్ళు ముగ్గురు కలిశారు అంటే జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, గట్ క్లారిటీ. అంతే. ఓకే, క్లోజ్ చేస్తూ కొన్ని విమర్శలు ఉన్నాయి మీ పైన. చెప్పండి. ఇప్పుడు దాకా చేసిందంతా అయ్యే కదా. ప్రశ్నించిన గొంతులు కనపడకుండా పోయాయి. 5 ఏళ్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గొంతులు ఎక్కడా జనం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. మీరు కానీ బాధితుడిగా ఉండి ప్రశ్నిస్తూ అంత ఇంత వచ్చినారు. జడ్జి రామకృష్ణ గారు కానీ, ఇంకా కొంత అమరావతికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్న ఇంకొంతమంది కానీ కనపడకుండా పోయారు. మీ మాట ఎక్కడ వినపడట్లా ఎలక్షన్లో. అంటే రాజకీయం వేరు, ఉద్యమం వేరు నరసింహరావు గారు. ప్రశ్నించే వాళ్ళు రాజకీయం నేర్చుకోకపోతే ఎట్లాగే అవుద్ది, అర్థమైందా? ప్రశ్నించే వాళ్ళు ఎందుకు కనిపించటం లేదు జడా శ్రావణ్ కుమార్ గారు లాంటి అనే పదాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి. మీరు కనపడుతున్నారు, ఓకే సారీ, బట్ ఆ ఫ్రేమ్లో ఎందుకంటే నేను చాలా తెలివిగల పొలిటీషియన్ని. నేను 2019లోనే ఆ ప్లాట్ఫామ్ని ఎంతవరకు వాడుకోవాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఎప్పుడు పార్టీ పెట్టాలో నాకు ఒక క్లారిటీ ఉంది. సో మీరు వాళ్ళ కంట్రోల్ లేరు, గేమ్ వాళ్ళు ఆడుతూ అనుకున్నారు కానీ గేమ్ మీరే ఆడుతున్నారు. ఓకే, నేను ఎప్పుడు బయటకు రావాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, బయటకు వచ్చి ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది. నేను బయటకు వస్తే ఏం చేయబోతే ఏం జరుగుతుందో నాకు ఒక క్లారిటీ ఉంది. ఏం చేయబోతే ఏం చేసి ఏం అవ్వాలో ఒక క్లారిటీ ఉంది. నాకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంది. సో ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఓకే ఓకే. ఈ రోజు నాతో నన్ను నమ్మి 175 కాన్స్టిట్యుయెన్సీల అభ్యర్థుల పోటీలో ఉన్నారంటేనే మీరు నన్ను డెఫినెట్గా అప్రిషియేట్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 170 చోటు నిలబెట్టలేకపోయాడు. మీరు 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడవుతాడో డిసైడ్ చేసేది నేనే.
50 మంది ఎమ్మెల్యేల విజయాపజయాలను టార్గెట్ చేసేయగలిగిన శ్రవణ్ కుమార్. కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో 1000-2000 ఓట్లు చిన్న వస్తే పార్టీ. 100 మంది 50 మంది ఓడిపోయిన పరిస్థితుల్లో రేపు శ్రవణ్ కుమార్ కొట్టబోయే దెబ్బకి పీఠాలు కదిలిపోతాయి. మీరు అనుకుంటున్నారు. తెలంగాణలో లోక్సత్తా చూసాం లాస్ట్ టైం. నేను చెప్తున్నాను నరసింహరావు గారు, నేను ఒక శ్రవణ్ కుమార్ గా ఛాలెంజ్ చేస్తున్నా. 2024లో 50 మంది ఎమ్మెల్యేలు ఓటమి గెలుపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శ్రవణ్ కుమార్ ఖచ్చితంగా నువ్వా నేనా అని టగ్ ఆఫ్ వార్ జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా డిసైడ్ చేసే అవకాశం నాకు రావచ్చు. ఐ కెనాట్ సే ఏం జరుగుతుందో నేను చెప్పలేను, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ 50 మంది ఎమ్మెల్యేలను ఓడించగలను, తద్వారా గెలిపించగలను.